క్రీస్తుకు చెందకుండా తండ్రి వద్దకు వెళ్ళాం, దేవుని వద్దకు వెళ్ళాం. పౌలు కొరింథీ సంఘానికి ఏమంటే విభజన మానేయండి, మేము పలానా వాళ్ళము అనుకోవడం మానేయండి. లేదంటే మాకు ఈ తలాంతు ఉంది, మీకు ఆ తలాంతు ఉంది, మీరు వేరు మేము వేరు అని అనుకోవడం మానేయండి. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మేము క్రీస్తుకు చెందిన వారము, అలాగూ మేము క్రీస్తుకు సేవకులం. క్రీస్తుకు బయట ఉండే సేవకులం కాదు, అంటే క్రీస్తు స్థానంలో ఉండి మేము సేవకులం కాదు, క్రీస్తుకు చెందిన వారముగా మేము సేవకులం. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని అంటే గృహాన్ని నిర్వహించేవాడు. ఎవరి దగ్గర నుంచి పొందాడు బాధ్యత? యేసుక్రీస్తు ప్రభు నుండి, తండ్రి నుండి పొందాడు. దాన్ని నిర్వర్తిస్తున్నాడు దేవుని మర్మముల విషయంలో. సో ఇప్పుడు దేవుని మర్మాలను ప్రకటిస్తున్నాడు పౌలు. ఎందుకు కొరింథీ సంఘంలో విభజన వచ్చిందంటే, దేవుని గుర్చిన మర్మముల విషయంలో వాళ్ళకి ఆసక్తి తగ్గిపోయింది. ఏవైతే బోధింపబడ్డాయో వాటిని కూడా వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. అందుకే వాళ్ళు మనుషుల పేర్లు ఎత్తుకున్నారు. యేసుక్రీస్తు మర్మము. వాస్తవంగా యేసుక్రీస్తు విధేయుడైన మనిషికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ మర్మమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని లోకము తెలుసుకోలేకపోతుందంటే కారణం యేసుక్రీస్తు ప్రభు అనే మర్మమును వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకి పాపం అడ్డొస్తుంది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను కానీ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును కానీ ఒకవేళ ఎవరైనా అనుసరించలేకపోతున్నారంటే క్రైస్తవులు అనబడేవారు, వాళ్ళు ఆ మర్మమునకు పూర్తిగా చేరలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదనో, లేకపోతే ఆయన ఆరాధించకూడదనో అని చెప్తున్న వాళ్ళు అసలు ఆయనను గుర్చిన మర్మమును వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అంటే అక్షర జ్ఞానమును బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. అయితే వాక్యము ఏ జ్ఞానాన్ని బయలుపరుస్తుంది అనేది గ్రహించగలిగితే యేసు ప్రభుని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే పౌలు యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడు? ప్రభువుగా అర్థం చేసుకున్నాడు. ప్రభు అంటే మనం ఏలేవాడని, మనం లోబడవలసిన వాడని, లేదంటే మనకి నాయకుడని. అలాగే ప్రభువుని దేవుడుగాను అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన స్తోత్రార్హుడు, నిరంతర స్తోత్రార్హుడు అన్నాడు రోమీయులకు రాసిన 9వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయంతో వచ్చేటప్పటికి 11-12 వచనాల్లో మహాదేవుడు అన్నాడు. ఇలాగ అర్థం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఆ మర్మానికి చేరలేదు. ఆ మర్మానికి చేరలేనప్పుడు వీళ్ళు సత్య సువార్తను ఎలా ప్రకటిస్తారు? ఎప్పుడు విభజించి ప్రకటించాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు ఆరాధన చేయకూడదు, ఆయన దేవుడు కానీ దేవుడు అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభువుని తండ్రి నుండి వేరు చేసేయాలి. ప్రభు నుండి తండ్రిని వేరు చేసేసి వాళ్ళు ప్రకటన చేయాలి. అక్కడే వాళ్ళు పాపం చేసేసారు. తండ్రి నుండి కుమారుని ఎలా వేరు చేస్తారు? నేను నా తండ్రి ఒకటి అన్నాడు ఆయన. నా యందు ఆయన, నేను ఆయన యందు ఉన్నా ఉన్నాడు. ఇంత పర్టికులర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభు చెప్తున్నప్పుడు సత్య సువార్తను వీళ్ళు ఎందుకు ప్రకటించలేకపోతుంటారంటే విభజించి వాళ్ళు నడుచుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, వెంటనే ఆయనకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ పెట్టేస్తున్నారు. ఈయన ఇంతే. తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆయనకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ పెట్టేస్తున్నాడు. ఈయన ఇంతే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో లేని ఆలోచనలను తండ్రికి కుమారుడికి మధ్య వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ మర్మమును గుర్చిన గృహ నిర్వాహకులు ఎలాగవుతారు? అంటే మర్మం ఏంటో తెలియకుండా ప్రకటించినంత కాలం గాలికి మాట్లాడుతున్నారు. ఆ గాలికి మాట్లాడుతున్నంత కాలం మనుషులు ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడతారు.